ఒక గొప్ప ధన్యత ప్రభు మనందరికి ఇచ్చాడు. ఆమె ఈ రోజున చాలామంది ఎన్నో రకాలుగా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఒక మాట చెప్పమంటారా? నాకు క్రికెట్ అంటే ఇష్టం, చూడడం వరకే ఆడను, దేవునికి స్తోత్రం. కానీ గమనిస్తే ఈ రోజున మన ఇండియా అలాగే మరొక దేశం ఇంగ్లాండ్ ఈ ఇరువురు ఆడుతున్నారు, దేవునికి స్తోత్రం. నేను మనసులో అనుకుంటున్నాను, ఎవరు గెలవాలి ప్రభా, యేసయ్య ఇండియాని గెలిపించిన మనసులో ప్రార్థన, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ వీటన్నిటికంటే ప్రభువు మనందరినీ గెలిపించే దేవుడు, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్కడ వారు ఆడిస్తే, వారు ఒకవేళ ఆడి గెలిస్తే, వారు విజయం పొందితే ప్రభు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారేమో. కానీ ఈ రోజున మనందరం కూడా ప్రభు సన్నిధానములో కనిపెడితే, పోరాడితే మనము కూడా ఒక రోజున గెలుస్తాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మనకు విజయమునిచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవునికి స్తోత్రం. ఈ రోజున దావీదు రాజు గారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రభు వారిని, వారి కుటుంబాన్ని నిండిగా మెండిగా దీవించునుగాక. మరికొద్ది నిమిషాలు నేను త్వరగా ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తాను. చదవండి, వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 27వ సంకీర్తన 14వ చరణం. కీర్తన గ్రంథం 27వ సంకీర్తన 14వ చరణం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, దేవునికి స్తోత్రం. అందు నాతో పాటు కలిసి ఈ మాట చెప్పండి, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. దేవుడి మాటను మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో, మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు సాయంకాల వేళలో ప్రభునామాన్ని ఘనపరుస్తున్న మనందరిని బట్టి నా ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు. రెండవదిగా కూడికి ఏర్పాటు చేసుకున్న మన ప్రియులు దావీదు రాజు గారి కుటుంబానికి, మూడవదిగా చేరుకుని వచ్చిన సంఘబిడ్డలని మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను, దేవునికి స్తోత్రం. వాక్య సందేశంలో చదవబడిన లేఖన భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు, దేవునికి స్తోత్రం. ఈ రోజున బయటికి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఇంటికి ఎప్పుడు వస్తారో అని ఇంటి ఎవరైతే ఉన్నారో పెద్దలు, వారందరూ కూడా ఎదురు చూస్తున్నట్టుగా, కనిపెట్టుకున్నట్లుగా ఆ భార్య ఆ భర్త వెళ్ళినటువంటి పని కొరకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేటువంటి భార్యను మనం చూడొచ్చు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు భార్యను పక్కన పెడితే, ఎప్పుడైతే ఆ స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు ఎప్పుడు వస్తారా ఇంటికి అని ఆ పిల్లల కొరకు ఎదురు చూసేటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. అలాగైతే యెహోవా కొరకు కనిపెట్టుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని నా ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు, దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం కనిపెట్టుకోవలసినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నా దేవుడు తప్ప మరి ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా లేరు. నేను అంటాను, ఒకవేళ పని చేసి ఇంటికి వచ్చినటువంటి భర్త, లేదంటే చదువుకొని ఇంటికి వచ్చినటువంటి పిల్లలు, అలసిపోయి ఇంటి వారి పని చేసినటువంటి ఆ భార్య, ఒకవేళ అమ్మ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏమండి ఎలా ఉంది, వీటన్నిటి గురించి అడిగినప్పుడు ఆ భర్త చెప్పేటువంటి సమాధానం, అమ్మాయి ఈరోజు నేను చాలా అలసిపోయాను, నన్ను డిస్టర్బ్ చేయమాక. పిల్లలు అంటూ ఉంటారు, మమ్మీ అసలు ఈరోజు స్కూల్లో ఎంత వర్క్ ఉందో తెలుసా మమ్మీ, డాడీ అసలు నేను చాలా అలసిపోయాను డాడీ, నన్ను డిస్టర్బ్ చేయకండి డాడీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటారో ప్రభు వారిని చూస్తున్నాడు, దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ దేవుడైతే నమ్మి ఉన్నావో ఆ దేవుడు మనందరికీ ప్రభు గనుక ఆ యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ నా మనసుల్లో, నీ నా హృదయంలో, నీ నా అనేకమైనటువంటి ఆలోచనలు ఏదైతే ఉన్నావో వాటన్నిటినీ ఎరిగిన దేవుడు నజరేయుడని యేసు దేవుడు, చెప్పండి బిగ్గరగా ఆమేన్, హల్లెలూయా. ఆయన తప్ప మన గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మన దగ్గర ఏదైనా ఉంటే, ఒకవేళ అన్ని కలిగి ఉన్నప్పుడు
ఒకవేళ మన సంపద కలిగి ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో మనం బాగున్నప్పుడు అందరూ కూడా మనకు చుట్టాలు పట్టాలు చాలామంది ఎక్కువైపోతారేమో. కానీ మనం ఏదైతే కోల్పోతున్నామో మనకు సహాయం చేయడానికి ఏ ఒక్కరు కూడా, తల్లి అయినా తండ్రి అయినా, అన్న అయినా తమ్ముడైనా, అక్క అయినా చెల్లైనా, ఇరుగువారైనా పొరుగువారైనా, వారు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మన వైపు చూడడానికి, మన దగ్గరికి రావడానికి, మనతో మాట్లాడడానికి వాళ్ళు ఎంత మాత్రం కూడా ఒప్పుకోరు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించినట్లయితే కీర్తనాకారుడు భక్తుడు మాట్లాడుతున్న మాట, ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి? దేవుని కొరకు కనిపెట్టుకుంటే ఆయన నాకు ఏం చేస్తాడు? ఈ రోజున చాలామంది విషయాల్లో వారి హృదయంలో, వారి ఆలోచన, వారి తలంపులో ఉండే ఒక ఉద్దేశం ఏంటంటే, ఒక మాట ఏంటంటే, నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను కదా, యేసు ప్రభుని నమ్ముకున్నాను కదా, యేసు ప్రభుని వెంబడిస్తున్నాను కదా, యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాను కదా, యేసు ప్రభు అంటే నాకెంతో భక్తి ఉంది కదా, అయినా నా జీవితంలో ఎందుకు ఈ కలతలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు అని అనుకుంటూ వారు ఎప్పుడు కూడా అనుకుంటున్నటువంటి మాట అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకెన్ని శ్రమలున్నా ఆదరించేవారు లేకపోతే ఆ శ్రమలలో మనం ఎంత మాత్రం కూడా పైకి రాలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని భక్తులు అంటాడు కదా, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. కలిసి పాడదాం. ఎన్ని బాధ, ఆమేన్, ఎంత కష్టం, చెప్పచ్చు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. దేవునికి స్తోత్రం. ఎన్ని బాధలున్నా ఆ బాధలో తప్పించే నాదుడు ఈ లోకంలో మరొకరు ఎవరు లేరు. మనం అనుకుంటాం, మనకున్నటువంటి వారు బంధువులు, ఇరుగువారు, పొరుగువారు, స్నేహితులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ వైపే చూద్దాం, వాళ్ళ వైపే తేరు చూద్దాం, వాళ్ళే మనకు అన్ని విధాలుగా సహాయపడతారు అని అనుకుంటాం. ఈరోజు ఒక భక్తుని మీ ముందు పెడతాను. ఆయన ఏ రీతిగా యెహోవా కొరకు కనిపెట్టుకున్నాడో ఒక మాట మీ ముందుంచి నేను ముందుకు వెళ్తాను. చదవండి. పరిశుద్ధ గ్రంథంలో హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచన భాగం. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచన భాగం. స్తోత్ర. 2వ అధ్యాయము 3వ వచన భాగం. ఆ దర్శన విషయమై నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఈ రోజు నీతో దర్శనం ద్వారా మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడే దేవుడు అండి. ఎవరైనా చెప్పండి ఎవరైనా ఈ రోజున కొంతమంది పలకరించినా మీరు నాతో మాట్లాడాలి, పలకరించినా మాట్లాడినా, వందనాలు చెప్పినా, బాగున్నావని అడిగినా మాట్లాడమంట. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎలా ఉంటారంటే, మాట్లాడితే వాళ్ళు ఏదో మనకు ₹1,00,000 ఇచ్చినట్టుగా ఫీల్ అవుతూ, కొంతమంది మాట్లాడితే ఏదో ఆస్తులు కోల్పోయినట్టుగా, కొంతమంది పలకరిస్తే ఏదో కొమ్మరిచ్చినట్టుగా. నేను అంటాను, హబక్కుకు ప్రవక్తకి నా దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే, ఒక ప్రవచనం ఏంటంటే, ఆ ప్రవచనంలో ఇదిగో నీ జీవితంలో ఏ దర్శనం అయితే జరగట్లేదు అనుకుంటున్నావో, ఏదైతే కోల్పోయాలనుకుంటున్నావో అది తప్పక జరుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అప్పుల భారమే కావచ్చు, నీ కుటుంబ భారమే కావచ్చు, నీ ఇంటి భారమే కావచ్చు, నీ పిల్లల చదువు విషయమే కావచ్చు, నీ పిల్లల యొక్క ఫీజు గురించే కావచ్చు, నీకున్న బలహీనతల విషయమే కావచ్చు, నీ ఇంటి విషయమే కావచ్చు, నీ స్థలము గురించే కావచ్చు, నీ తల్లిదండ్రుల విషయమే కావచ్చు, అది తప్పక జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దాని కొరకు నువ్వేం చేయాలి తెలుసా? కనిపెట్టాలి. ఆమె
ఏం చేయాలి? కనిపెట్టాలి. ఈ రోజున చాలామంది జీవితాల్లో కనిపెట్టడానికి తగినటువంటి శక్తి వారి జీవితాల్లో లేదు. కనిపెట్టడానికి ఉండేటువంటి ఓపిక వారి జీవితాల్లో లేదు. ఈ రోజున అందరూ కూడా ఎలా ఉన్నారంటే కంప్యూటర్ ఉంది కాబట్టి ఏది జరిగినా ఫాస్ట్గా జరిగిపోవాలి. ఏది జరిగినా అందరు నాతో ఉండాలి. ఏం జరిగినా అంత ఫాస్ట్. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు, ఇందాక చాలామంది ప్రార్థన చేస్తూ అన్నారు, అయ్యా ప్రార్థన చేయడం మా వంతు, కార్యం చేయడం ఆమె. మన ప్రార్థన ఏంటి? దేవుని దగ్గర మనకి ఏదైతే కావాలో అది అడగాలి. ఒక సేవకుడు అన్నాడు ఇదిగో నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది నీ జీవితంలో జరగట్లేదంటే నువ్వు చేసిన ప్రార్థన కంటే ఆ ఆలోచన లేదంటే ఆ విధానం ఎక్కువగా ఉందేమో. దానికంటే మించినదిగా నీ ప్రార్థన ఉండాలి. దానికంటే మించినదిగా నీ భక్తి జీవితం ఉండాలి. దాన్ని పొందుకోవాలంటే ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక మొబైల్ మనం కొనాలనుకోండి, ఇంచుమించు ఆ మొబైల్ యొక్క ఖరీదు 30,000 అనుకో, మన దగ్గర 10,000 ఉన్నాయి. ఇంకెంత కావాలి? 20,000 కావాలి. ఇప్పుడు 20,000కి ఆ 10,000 రూపాయలు సరిపోవు కనుక ఇంకొక 20,000 కావాలంటే దానికి తగ్గట్టుగా అమౌంట్ని మనం సిద్ధం చేసుకొని అప్పుడు షాప్కి వెళ్ళిన తర్వాత అది ఎంత ఖర్చు అయినా సరే 30,000 పెట్టి మనం మొబైల్ కొనగలం. దేవునికి స్తోత్రం. అలాగైతే మనం చేసేటువంటి ప్రార్థన, మనం ఎదిగేటువంటి భక్తి జీవితం ఇదంతా కూడా మన శ్రమల కంటే తక్కువగా ఉందేమో. దానికి మించినట్టుగా ప్రార్థనాపూర్వకంగా మనకి కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హబక్కుకు అంటున్నాడు, హబక్కుకు నీ జీవితంలో ఏ దర్శనం అయితే ఆగిపోయిందో దాని కొరకు నువ్వు కనిపెడుతున్నావు చూసావా, అది నీ జీవితంలో ఆలస్యం అవుతుందేమో, కానీ దాని కొరకు నువ్వు కనిపెట్టు, అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. అలాగైతే దావీదు గారి కుటుంబ జీవితంలో ఇంచుమించు 12 నెలలు ప్రార్థన లేకుండా పోయారేమో, కానీ ఇప్పుడైనా ప్రార్థన పెట్టుకోవడానికి ఆతురపడ్డారు, ఎదురు చూశారు. ప్రభు నామని గణపరచడానికి ప్రభు వారికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఈ రోజు మొదలు వారి జీవితంలో అనేకమైన మేలులు జరుగునుగాక. ఆమేన్. ఆ మేలులు జరగాలంటే ఓపిక ఉండాలి. ఆమేన్. మనకి తగిలినటువంటి ఆ పుండు, ఆ గాయం మానాలంటే కొన్ని నెలల పాటు టైం పడుతుంది. ఆమేన్. అలాగైతే ప్రభువు దగ్గర నుంచి కూడా అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఓపికతో ఎదురు చేసేటువంటి భక్తి మన జీవితాల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్తాను చూడండి, ఒక మాట చెప్తాను చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచన భాగం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ నెంబర్ 30 వర్స్ 18. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చే దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. ఆయన న్యాయం తీర్చే దేవుడు, మన పట్ల తన కృపను విస్తరింపజేసే దేవుడు. ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటారో వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక లోన్ పెట్టుకున్నామండి బ్యాంకులో. ఆ లోన్ పెట్టుకున్న తర్వాత అందులో ఉండేటువంటి అందరూ అడుగుతూ ఉంటారు, అయ్యా కొంచెం ఆధార్ కార్డులు తీసుకురండి. మీ ఇంట్లో ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు? మీకు ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఏం కుదురు పెట్టగలరు మీరు? వీటన్నిటిని అడిగిన తర్వాత వెంటనే లోన్ శాంక్షన్ చేస్తారండి? ఎవరు మాట్లాడట్లేదు. మీ దగ్గర అన్ని అర్హతలు ఉన్నాయి, మీ దగ్గర కావలసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీ దగ్గర కావలసినటువంటి మనుషులు ఉన్నారు, అధికారం ఉంది, అందరూ ఉన్నారు. కానీ ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వెంటనే లోన్ ఇవ్వడానికి ఆలోచిస్తాడు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు వెనకాల ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించి అప్పుడు లోన్ శాంక్షన్ చేయడానికి, అప్పుడు సంతకం పెట్టడానికి ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, మన జీవితంలో మనం ఎంతైతే ప్రార్థనాపరులుగా భక్తి జీవితం కలిగినటువంటి వారిగా ఉన్నామో ఈ భక్తి జీవితాన్ని నా ప్రభు చూస్తూ ఉన్నాడు. మన ప్రార్థనా జీవితాన్ని, మన మోకాళ్ళ జీవితాన్ని ఆయన తేరి చూస్తూ ఉన్నాడు. ఆయన త్వరగా మనకు న్యాయం తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక భక్తుని మేము ముందుంచుతానని చెప్పాను కాబట్టి చదవండి. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము 7వ వచన భాగం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ నెంబర్ 37 వర్స్ 7. అదేమనగా అమ్మా, ఆదికాండము 37వ అధ్యాయము 7వ వచనం. అదేమనగా
మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పనులేచి నిలుచుండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనుకు సాష్టాంగ పడినని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు యోసేపు. చెప్పండి, అతని పేరేంటి? యోసేపు. ఈ యోసేపు ఇంటి వారందరిలో కూడా చిన్నవాడు, 11వ కుమారుడు. తన తండ్రికి ఇష్టమైనటువంటి వాడిగా ఉన్నాడు, తన తండ్రి ప్రేమను పొందుకున్నవాడిగా ఉన్నాడు. కానీ కుటుంబంలో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడో అతని మీద పగబట్టారు అన్నాదమ్ములు. దేవునికి స్తోత్రం. ఈ పగ ఒకవేళ గట్టుండిపోయేటువంటి పగ అయితే కాదు, ఒక రోజుండిపోయేటువంటి పగ అయితే కాదు, ఇది జీవితాంతం వారిని వెంటాడుతూ ఉంది. అదిగో మన తండ్రి గారు ఆ తమ్ముడిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు, మనల్ని ఎంతమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, ఎంతమాత్రం కూడా పలకరించట్లేదు, ఎంతమాత్రం ప్రేమలు చూపించట్లేదు. ఇటువంటి తమ్ముడి మీద ఎక్కువగా ప్రేమలు కురిపిస్తున్నారు, ఏమైనా చేద్దాం అని చెప్పి అతని మీద ఎంతగానో పగబట్టారు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించండి, ఇవన్నీ విషయాలు జరుగుతూ ఉంటుండగా నా దేవుడు ఆ యోసేపుకి ఒక కళనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ కళ ఈ యోసేపు వెంటనే మనసులో ఉంచుకొనక తన అన్నదమ్ములందరినీ పిలిచి, అన్నలారా రండిరా, నాకు ఒక దేవుడు ఒక కళ ఇచ్చాడు, ఆ కళని మీతో పంచుకుంటాను రండి అని చెప్పగానే అందరిని గుమ్ముకూడి వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ కళ అంటే, అన్నలారా అక్కడ కొన్ని పనులు ఉన్నాయిరా, అందులో ఒక పని లేచి నిలబడిందిరా, అది నా పనిరా, మిగిలిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ 10 పనులు, ఆ మిగతా ఏ పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయిరా అని యోసేపుకు వచ్చినటువంటి కళను తన అన్నదమ్ములందరితో పంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీకు దర్శనం ఇస్తాడు. నీ సంఘం గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు సంఘం గురించినటువంటి దర్శనం ప్రభు నీకు ఇస్తాడు. సమాజం గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ సమాజం యొక్క మార్పు కొరకు నువ్వు ఏం చేయాలో ప్రభు నీకు దర్శనం ద్వారా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అందుకే నాకు పేరు ఉంది, ఆయన మాట్లాడే దేవుడు, మరిచిపోయే దేవుడు కాదు. ఆయనకు మరొక మాట ఉంది, ఆయన మాట తప్పని దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ వాక్య సందేశాన్ని వింటున్నటువంటి వారు ఎవరైనా సరే, ఆయన మనందరినీ పిలుస్తున్నాడు గనక, ఆయన ప్రేమించే దేవుడు గనక, ఇదిగో ఆ యోసేపును ఆ తండ్రి ప్రేమిస్తుంటే అన్నలు విసిగిస్తున్నారేమో, అన్నలు కోపడ్డారేమో, అన్నలు అనేక రీతిలుగా అతని మీద పగపట్టారేమో, కానీ నా దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి దర్శనాన్ని మాత్రం ఈ యోసేపు అన్నలందరితో పంచుకున్నాడు. అయినా అది ఇంకా అప్పుడే జరగలేదు, కానీ అది జరిగేంత వరకు కనిపెట్టుకుని ఉన్నాడు యోసేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ కీర్తనకాడు అంటాడు 27వ సంకీర్తన 14వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము. దేవునికి స్తోత్రం. నా ప్రభునికి ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో నేను నిన్ను బాగు చేస్తాను, లేదంటే నేను నిన్ను స్వస్థపరుస్తాను. మీరు బాగా ఆలకించండి. డిసెంబర్ కాలంలో ప్రసంగాలు చేసి పాటలు పాడి ఈ మంచులు అటు ఇటు తిరిగిన తర్వాత ఇంచుమించు నా వాయిస్ అంతా పోయింది. జనవరి మాసంలోనే వస్తుంది అనుకున్నా, వచ్చిందా? చాలా. ఇప్పుడు నా దేవుడు నన్ను స్వస్థపరచలేదా? నాకు ఆరోగ్యం ఇవ్వలేదా? నాకు శక్తిని ఇవ్వలేదా? దేవునికి స్తోత్రం. మనకి ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని నిలబెట్టగలిగిన సమర్థుడు, నేను నమ్మిన మనం ఆశ్రయించినటువంటి మనందరి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అదే దేవుడు వెంబడించినటువంటి ఈ యోసేపు కళ, ఆ దర్శనము ఎన్ని సంవత్సరాలు నెరవేరిందో తెలుసా? ఇంచుమించు 14 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఆమె ఎన్ని సంవత్సరాలు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? నేను మాట అడిగినవండి. ఈ 14 సంవత్సరాల్లో యోసేపు అలాగే కాముగా ఉన్నాడా? ఈ 14 సంవత్సరాల్లో యోసేపుకి ఎటువంటి కష్టాలు నష్టాలు రాలేదా? ఈ 14 సంవత్సరాల్లో అతడు దేవాతి దేవుడు ఏ కళ అయితే ఇచ్చాడో, ఏ దర్శనం అయితే ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చడానికి యోసేపు కనిపెట్టుకుని ఉన్నాడు తప్ప ఆ వాగ్దానం నుంచి ఎప్పుడు తప్పిపోలేదు యోసేపు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే ఐగుప్తు దేశానికి ఈ యోసేపు నా దేవత దేవుడు ప్రధానమంత్రిగా ప్రధానమంత్రిగా నిర్ణయించాడో, ఆ ప్రధానమంత్రిగా అయిన తర్వాత కనాను దేశంలో కరువు వచ్చింది. కనాను దేశంలో పరిస్థితులు మారిపోయాయి. కనాను దేశంలో అనేకమైనటువంటి కరువు కాలం ఏర్పడినప్పుడు ఈ తండ్రి అయినటువంటి ఆ యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు, రే ఇక్కడే ఉండి పడి చావకముందే ఇదిగో ఐగుప్తు దేశంలో ఆహారం దొరుకుతుందంట, ఆ రాజుగారు ఆహారం పంచి పెడతారంట, వెళ్ళండి, కొన్ని రోకలెట్టుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత
ఆ సింహాసనం మీద అధిష్టానం చేయబడినటువంటి యోసేపును చూశారు. యోసేపు ఎవరు మర్చిపోయారు, ఎందుకంటే 17 సంవత్సరాల ప్రాయంలో అమ్మేశారు తమ్ముడిని. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మీరు బాగా ఆలకించండి. 17 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి ఆ కళలు, ఆ దర్శనం కొరకు యెహోవా కొరకే కనిపెట్టుకుని ఉన్నాడు తప్ప, అయ్యో మా అన్నదమ్ములే నన్ను బాగా చూసుకుంటారులే, మా నాన్నగారు ఉన్నారు కదా నన్ను మంచిగా ప్రేమిస్తారులే, అయిన వారు ఉన్నారు కదా అందరు నాతోనే ఉంటారులే అని అనుకుని వాళ్ళ మీద ఎంత మాత్రం ఎదురు చూడలేదు, ఆధారపడలేదు, వారి కొరకు కనిపెట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మరొక మాట చెప్తున్నాను, నువ్వు హెచ్చింపబడాలంటే మొట్టమొదటి విషయం యెహోవా కొరకు మాత్రమే కనిపెట్టుకో. ఏ మనుషుల మీద కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఎవరు మనకి సహాయం చేయరు, ఎవరు మనకు ఉపకారం చేయరు. చదవ మాట, కీర్తన గ్రంథం 145వ సంకీర్తన 9వ వచనం. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ నంబర్ 145 verse 9. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నాయి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. యెహోవా అందరికీ, గట్టిగా చెప్పాలి, యెహోవా అందరికీ ఉపకారవంతుడండి. మనకు ఒక సామెత ఉంటుంది, ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వారికి మనం ప్రతి ఉపకారం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనం నమస్కారం చేస్తే తిరిగి మనం ప్రతి నమస్కారం చేస్తే సంస్కారం. మరి అలాగైతే ఆ దేవాతి దేవుడు ఇంచుమించు 12 మాసములు ఒకవేళ దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన పెట్టుకోవడానికి ఎన్నో ఆటంకాలు కలిగిన నా దేవుడు దావీదు రాజు గారిని, వారి కుటుంబాన్ని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఇందాక బండి మీద వచ్చేటప్పుడు నేను దావీదు రాజు గారిని కలిసా, బండి చూసా, బండి ఉన్న ముందు భాగం అంతా కూడా పాడైపోయింది, అంత కూడా స్టొట్లు పడిపోయింది. నేను అన్నాను, అయ్యా ఎలా జరిగింది సార్ అంటే, ఆటో గుద్దేశాను సార్. గుర్తుపెట్టుకోండి, ఈ 12 మాసాలకి ఇంచుమించు 1 ఇయర్లో ఎన్నో ప్రమాదాల బారి నుంచి నిన్ను తప్పించాడు, నిన్ను సంరక్షించాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నిన్ను నీ కుటుంబాన్ని పోషించాడు, ప్రతి విషయంలో తోడుగా ఉన్నాడు, నీ యొక్క పిల్లల చదువుల విషయంలో తోడుగా ఉన్నాడు, అన్ని విషయాల్లో నిన్ను ముందుగానే నడిపిస్తున్నాడు. వదిలిపెట్టాడా? మనవారైతే ఎరా ఈ 12 నెలలు కూడా నిన్ను పోషించాలా, నేను నీకు తోడుగా ఉండాలా, నీ మాట వినాలా, నీకు అన్ని విషయాల్లో అన్ని జరిగించాలా అని ఎన్నేసి మాటలంటారు ఆలోచించండి, ఎన్ని విధాలుగా మాట్లాడతారు ఆలోచించండి. ఎంతగా మన పక్షాలు ఉన్నట్టుగా నటిస్తారు, అవతల పక్ష వారి మీదే ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మొదటి విషయం మీతో జ్ఞాపకం చేస్తున్నాను, యెహోవా కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో ప్రభు వారికి ఇచ్చేటువంటి దర్శనము ఆయన తప్పక నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడితే ఎవరో ఒక నాస్తికుడు వచ్చి, ఎరా నీ దేవుడు గొప్ప కార్యం చేస్తాడా, నీ దేవుడు మంచి కార్యం చేస్తాడా, నిన్ను ఆశీర్వదిస్తాడా, అయితే ఒక పని చేద్దామరా, ఇదిగో ఈ రోజున చాలా మంది పంటల కోసం, వారు వేసినటువంటి విత్తనాల కోసం వర్షాలు రావట్లేదని అనేక మంది ఎన్నో రీతిలుగా పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు, యాచనలు అన్ని సమర్పిస్తున్నారు. నీ దేవుడు గొప్పవాడైతే గనక వర్షాన్ని రప్పించమని చూద్దాం అని ఒక నాస్తికుడు దేవుని నమ్మినటువంటి బిడ్డతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. వెంటనే ఈ విషయాన్ని ఆయన ఏం చేశారంటే సేవకుల దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఇదిగో పలానా వ్యక్తి నాతో ఈ మాట అన్నాడు, నా దేవుడు గొప్పవాడని చెప్పాను, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఖచ్చితంగా వర్షం కొలవారు పాస్టర్ గారు అని ఎప్పుడైతే ఈ మాట చెప్పగానే వెంటనే పాస్టర్ గారు కూడా నమ్మకంతో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశారు. వెంటనే ఈ యొక్క తతంగం అంతా కూడా ఎవరు చూస్తారంటే ఒక చిన్న బాలుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ బాలుడు పాస్టర్ గారు చెప్పినటువంటి ఆ మాటలు, ఆ పాస్టర్ గారితో చెప్పినటువంటి మరొక వ్యక్తి ఆ మాటలను విని వెంటనే ప్రార్థనలు ఏకీభవించి, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు కదా, ఇదిగో మా దైవజనులు చేసినటువంటి ప్రార్థన, నువ్వు వాళ్ళకి ఇచ్చే దేవుడు కదా, మా జీవితంలో నీ కార్యాన్ని కుమ్మరించండి అయ్యా, మా జీవితంలో నీ కార్యం మీరు చూడాలి ప్రభువా, ఇదిగో ఆ నాస్తికుడు ఆకర్షించబడాలి, మీ కార్యం జరిగించమని ఎప్పుడైతే ఈ చిన్నవాడు కూడా ప్రార్థన చేయగానే అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని సేవకుడి దగ్గర నుంచి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయేటప్పుడు ఈ చిన్న బాలుడు కూడా ఏం తీసుకెళ్తాడంటే ఒక గొడుగు తీసుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ గొడుగు తీసుకెళ్తున్నప్పుడు పాస్టర్ గారు అడిగారంటే, అరే మనం ఏది ఇప్పుడు బాగా ఎండలు కాస్తున్నాయి కదా, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఆయన వర్షం ఏం రాదు కదా, ఆయన నీ చేతిలో ఆ గొడుగేంటి ఆయన చిన్నవాడిని అడిగాని. ఇప్పుడు చిన్నవాడు అంటే, అయ్యారు అప్పుడే మర్చిపోయారా, ఇప్పుడే కదా మీరు ప్రార్థన చేశారు, పలానా వ్యక్తి వచ్చి మాట చెప్పారు కదా, వర్షం రావాలని ప్రార్థన చేశారు కదా, ఒకవేళ నా దేవుడు వర్షాన్ని ఖచ్చితంగా కుమ్మరిస్తాడు అనే నమ్మకం నాకుంది పాస్టర్ గారు, అందుకే నేను గొడుగు తీసుకొస్తానని చెప్పగానే వెంటనే ఆ చిన్నవాడిని చూసి నవ్వుకుంటూ పాస్టర్ గారు కూడా
నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అనుకోకుండా మొత్తం వాతావరణం మారిపోయింది. గాలులన్నీ వీస్తూ ఉన్నాయి. చక్కటి గాలి వీస్తున్నప్పుడు అనుకోకుండా ఆ మేఘాలలో నుంచి ఆ వర్షం పడతా ఉంటున్నప్పుడు ఈ చిన్న బాబు తీసుకొచ్చినట్టు గొడుగు వెంటనే తీసుకొని నడుచుకుంటూ ఆ వర్షంలో వెళ్ళిపోతున్నప్పుడు ఈ పాస్టర్ గారు, ఆ నాస్తికుడు, వేరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభువు చేసినటువంటి కార్యం మీద నమ్మకం లేకుండా ఉండిపోయారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకున్నవారు వారు ఎప్పుడు కూడా ఆకలి దప్పులతో ఉండరు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురినను యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఏ మేలు కూడా, లేదంటే ఆయనకి ఏ కొదువు కూడా లేకుండా నా ప్రభు వారికి సహాయకుడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ తమ్ముడైనటువంటి యోసేపు ప్రభులు ఎదుగుతూ ఉన్నాడు. ఆ కళను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రభు నాకు ఇచ్చినటువంటి దర్శనం, ఆ కళ ఎన్నటికైనా నెరవేరుతుంది అనేటువంటి నిశ్చయతతో ఆయన ముందుకు కొనసాగుతూ దేవుని మీద, లేదంటే ఆయన కొరకే కనిపెట్టుకున్నటువంటి భక్తుడిగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకటి, యెహోవా కొరకు కనిపెట్టుకున్నవారు ఖచ్చితంగా ఆ దర్శనాన్ని వారు చూస్తారు, అది తప్పక నెరవేరుతుంది. రెండు విషయాలు అందరూ చదవండి. ఇదే కీర్తన గ్రంథం 27వ సంకీర్తన 14వ చరణం 2వ లైన్. ధైర్యము తెచ్చుకొని దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే ధైర్యం తెచ్చుకో. యెహోవా కొరకు కనిపెట్టుకోమంటే ఊరికినే గాల్లో దీపం పెట్టి నువ్వే దిక్కు ప్రమాణం కాదు. ఆమేన్. ఆ దీపాన్ని కాయడానికి, ఆ దీపం ఆరిపోకుండా ప్రభువు నీకు ఇచ్చినటువంటి రెక్కలు, ఆ చేతులు ఏదైతే ఉన్నాయో దాన్ని అడ్డు పెట్టుకుంటూ ఆ చీకటిలో ఆ దీపం వెలుగు చూసుకుంటూ ఆ వెలుగులో నడుచుకుంటూ వెళితే తీరానికి వెళతావు, గమ్యానికి వెళతావు, సురక్షిత ప్రాంతంలో ఉంటావు, మంచిగా బ్రతుకుతావు. ఆ వెలుగు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఇప్పుడు నువ్వు యెహోవా మీద ఆ కనిపెట్టుకుంటున్నప్పటికైనా నీ జీవితంలో ధైర్యము తెచ్చుకునేటువంటి హృదయం నీకుండాలి. ఆమేన్. ఈ రోజున హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఆమేన్. ఒకళ్ళు ఎవరైనా చేస్తున్నాము, ఇంట్లో కూడా చూడండి, భర్త అమ్మాయి ఇది చేద్దాం అనుకుంటున్నాం అనగానే భార్య అంటది ఎందుకండి. ఒకవేళ భార్య ఏమండి చేద్దాం అనుకున్నామండి దేవుని కొరకు ఎందుకండి అని భర్త. ఒకవేళ పిల్లలు కూడా డాడీ మాకేం ఫీజు కట్టలేదుగా ఇప్పుడు ఏంటి అవసరమా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇదే విషయాన్ని ఎవరితోనే పంచుకుంటే, ఎవరే మీకు చాలా అప్పులు ఉన్నాయి కదరా, ఇప్పుడు ప్రార్థన పెట్టుకోవడం అవసరమా, దేవుని స్తుతించడం అవసరమా, ఒకవేళ ప్రార్థన పెట్టుకునే లేదో తెలియదు కానీ భోజనాలు కూడా పెట్టడం అవసరం ఏంట్రా, అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరం ఏంట్రా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. నీ హృదయమును ధైర్యముగా ఉంచుకోవడానికి దేవుని మాట స్పష్టంగా నీతో ఏమని చెప్తుందంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచన భాగం చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచన భాగం. త్వరగా స్తోత్ర మా స్పీడ్గా తీయాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచన భాగం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని. దేవునికి స్తోత్రం. నీ మార్గం అటు ఇటు వెళ్ళిపోకుండా, తప్పిపోకుండా, జారిపోకుండా నీ మార్గమును చక్కగా నెరవేర్చుకోవడానికి దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు నెల వారానికి ఒకసారా? ఈరోజు వారానికి ఒకసారి మందిరానికి రావడమే. మాట్లాడట్లేదు ఎవరు? వారానికి ఒకసారి మందిరానికి రావడమే. నేను కొన్ని సందర్భాల్లో దావిదరాజు గారిని అడిగిన, అయ్యా శనివారం మీరు ఎందుకు సార్ దేశం కోసం ప్రార్థనలో పాలుపొమ్మలు పొందట్లేదంటే దావిదరాజు గారు అన్నారు, జీతాలు ఇవ్వాలి కదా పాస్టర్ గారు. ఎవరికి అలా చూస్తారేంటి? ఎవరికే? మీరు అందరూ అనుకుంటున్నారు మనకే. దేవునికి స్తోత్రం. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి మంచిదే, జీతాలు ఇవ్వాలి, నేను తప్పనట్లా. ఇదివరకు జీతాలు ఇచ్చినప్పుడు కూడా వెంటనే రెడీ అయ్యి ప్రార్థన మందిరానికి వచ్చేవారు. అవునా కాదు వాళ్ళకి తెలుసు, వాళ్ళకేంటి చూసిన వాళ్ళందరూ తెలుసు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది అనగానే అడిగినందుకు, పాస్టర్ గారు మీకు తెలుసు కదండి కొంచెం జీతాలు ఇవ్వాలి. నేనే తప్పేమనలా. హల్లెలూయా. ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కొంచెం అయినా సమయం ఉండి కానీ రండి అన్నానా లేదు?
దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున సమయం ఉన్నప్పుడు కూడా రాలేని వారు ఎంతమంది లేరు? వారి జీవితంలో ప్రభు అంత జీవితాన్ని ఉంచినప్పుడు, ఆ జీవమైనటువంటి వెలుగులు వచ్చినప్పుడు దేవుని మందిరంలో కలుసుకోవడానికి ఎందుకు రాలేకపోతున్నావు? ప్రభు మందిరంలో కలిసి ఆయన ఆరాధించడానికి ఎందుకు ఉండలేకపోతున్నావు? ఇదిగో నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకోవడానికి దీవారాత్రము ఈ గ్రంథాన్ని ధ్యానించు, చదువు. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట అంటాను, తప్పుగా అనుకోవద్దు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం చదవలేనటువంటి వారికి వడ్డీ లెక్కలు ఎంత బాగా చెప్తారో ఆలకించండి. ఆమె నేను డిగ్రీలు చేశా, నాకు ఇప్పటికీ ఒక 100కి 5 రూపాయలు వడ్డీ అన్నప్పుడు సంవత్సరానికి ఎంత అవుతుందో నాకు లెక్క రాదు. నిజం. చాలామంది ఇప్పటికీ అంటారు, ప్రవీణ్ గారు మీరు డిగ్రీలు చేశారు కదండి, చెప్పలేకపోతున్నారు ఏంటండి? దేవునికి స్తోత్రం. ఈ రోజు చదువురాని దగ్గరికి వెళ్ళి సార్ ఒక 10,000 తీసుకున్నాను, దానికి 5 రూపాయలు వడ్డీ అయింది సార్, సంవత్సరానికి ఎంత అడగండి. టక్క టక్క నోట్లోలే. దేవునికి స్తోత్రం. చెప్పండి. అలాగైతే వార పర్యంతం వరకు నిన్ను ఎన్ని గంటలు కాచాడు ఆయన అడుగు. నీకు ఎన్ని దినాలు ఆరోగ్యం ఇచ్చాడు అడుగు. ఇందాక దావీదు మాట అన్నారు, ఉదయకాలం పనికి వెళ్ళడానికి ప్రభు శక్తిని ఇస్తున్నాడండి, కానీ పని చేసి ఇంటికి రాగానే ఏదో తినని బలహీనత. ఒకవేళ నా భార్యతో చెప్తే హాస్పిటల్ అంటదండి. ఇవన్నీ చెప్పుకుంటే ఈ డబ్బులన్నీ కూడా కొంచెం ఖర్చు అవుతాయండి, కానీ ఇంకా చెప్పాలంటే నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం వీటన్నిటిని కొంచెం అలా దాచిపెడుతున్నానండి. తన లోపం కూడా దాచిపెట్టుకుంటూ కుటుంబం కోసం ఆలోచించే మంచి మనిషి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, ఇంత మంచి మనిషికి అంత మంచి మనిషి అయినటువంటి నా దేవుడు తన ప్రాణాన్నే క్రయధనముగా ఇచ్చేసాడు. ఆమేన్. మనం అనుకుంటాం నాలాంటి మంచి భర్త లేడు అని నేను అనుకోవచ్చు, నాలాంటి మంచి భార్య లేదు అని చాలామంది మీలో అనుకోవచ్చు, నాలాంటి మంచి పిల్లలు లేరు అని అనుకోవచ్చు ఇంట్లో. కానీ మంచి దేవుడు నా యేసు ప్రభువు తప్ప మరొకరు ఎవరు, గట్టిగా చెప్పాలి, మరొకరు ఎవరు లేరు. అందుకే ఇప్పుడు నీ హృదయం ఏమవ్వాలి తెలుసా? ధైర్యం తెచ్చుకో. నువ్వు కృంగిపోతున్నావు, బలహీనపడుతున్నావు, జారిపోతున్నావు, అక్కడికే ఉండిపోతున్నావు. అక్కడికే నువ్వు ఉండాల్సింది దేవుని మందిరమునికి రా అంటున్నాడంటే భక్తుడు. యెహోవా మందిరం పోదాం రండి అని అన్నప్పుడు నా హృదయం పరవశిస్తుందంట. ఆమేన్. యెహోవా మందిరానికి వెళుదాం రా అని అన్నప్పుడు భక్తుని యొక్క మనసు ఏమైపోతుందంట? ఉల్లసిస్తుంది, సంతోషంతో నిండిపోతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండో విషయం చెప్తున్నా. ఒకటి, యెహోవా కొరకు కనిపెట్టుకో. రెండవది ఏంటంటే, ఆ యెహోవా కొరకు కనిపెట్టుకునేటువంటి విధానంలో నీ హృదయము ధైర్యంగా ఉంచుకో. మన హృదయం భయపడుతూ ఉన్నదనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భయం వచ్చేస్తుంది. అమ్మాయి అప్పులన్నీ తీరట్లేదు, ఏం చేద్దాం? ఇప్పుడు భార్య కూడా అంటే అదేనండి నేను ఆలోచిస్తున్నాను. ధైర్యం చెప్పాలి. ఆమేన్. పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని చూసి మనం ఏడవకూడదు. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, ఆ కష్టాలు చెప్పుకుంటూ కన్నీళ్ళు జాలువారుతున్నప్పుడు పిల్లలు ఆ కన్నీళ్ళు చూసి అనుకోకుండా వీళ్ళ బేరంటే ఇస్తారు. మేము చూసాం ఆ రుచి ఏంటో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము కూడా ఈ యొక్క భీమవరం మహాపట్నానికి వచ్చినప్పుడు ఏమీ లేకుండా వచ్చాం. మా నాన్నగారు ఎప్పుడు ఒక సాక్ష్యం చెప్తూ ఉంటారు, నేను ఏదైతే కోల్పోయానో అంతకు రెట్టింపు నా దేవుడు నాకు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు. మా బంధువులు చాలామంది భీమవరంలో ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళలా, ఎవరిని ఆశ్రయించలా, ఎవరు గడప తొక్కలా. వెంటనే ఉపవాసం ఉన్నాము, లేదంటే ఏం తిన్నాము ఏం తినలేదు, ఎవరు మా వైపు చూడలా, లోపలికి వెళ్ళిపోవడం, తలుపులు వేసుకోవడం, ప్రార్థన చేసుకుని ఏడవడం, కన్నీళ్ళు తుడుచుకోవడం, మళ్ళీ బయటికి రావడం. దేవునికి స్తోత్రం. గట్టిగా లేదు. అందుకని మన స్థితిని మనం మర్చిపోకూడదు. ఇందాక జ్ఞాపం చేశాడు, దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి సంఘం, నా దేవుని మందిరంలో నా సంఘ బిడ్డలు నాకు తోడుగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, మన హృదయం ధైర్యంగా ఉన్నప్పుడు మరొకరికి ధైర్యం చెప్పగలం. మన హృదయమే ఒక జారిపోయింది అనుకోండి, భయపడుతుంది అనుకోండి, ఇంట్లో ఉన్న వారికి ధైర్యం చెప్పలేము, బయట మన పని చక్కగా చేయలేం. ఎప్పుడు చూసినా పిల్లలు, అప్పులు, ఇంటి భారం, కుటుంబ భారం, ఇవన్నీ ఎట్లా ఏంటి ఇవన్నీ ఉండొచ్చేమో, కానీ వీటిని అధిగమించడానికి నా దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒకరోజు పనికి వెళ్ళకపోయినా పస్తులుంచలేదు నా దేవుడు. ఆమేన్.
చక్కటి ఆహారంతో పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది రెండో విషయం. ఒకటి, యెహోవా కొరకు కనిపెట్టుకున్నాడు యోసేపు. రెండు, తన హృదయాన్ని ధైర్యం చేసుకుని, ఎట్లా తెలుసా, తన అన్నదమ్ములు పట్టుకున్నారు. పట్టుకోవడమే కాదు, వాళ్ళ నాన్నగారు కుట్టించినటువంటి ఆ విచిత్రపు అంగీని చింపేసి అతను నీళ్లు లేని బావిలో పడేశారు. అనలారా, అరే నేను మీకు ఏ తప్పిదం చేశానురా, ఏ పాపం చేశానురా, నాన్న మీకు ఆహారం తెమ్మన్నాడురా, మీ యోగక్షేమాలు తెలుసుకోమన్నాడురా, ఇదిగోరా ఇవన్నీ తీసుకొచ్చానురా, తినండిరా అని చెప్పి ఇచ్చినా, బ్రతిమలాడుతున్నా, ఏడుస్తున్నా ఒక్కడు కూడా కనికరించాలి అన్నదమ్ములు. దేవునికి స్తోత్రం. అయినా తన హృదయం ధైర్యం కోల్పోయాడా? అయినా తన హృదయంలో దేవుని మీద ఉన్న ఆశ కోల్పోయాడా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అయినను ప్రభు మీద ఆధారపడ్డాడు గనక ఆ ఆధారపడినటువంటి ఆ దేవుడే అతన్ని మరలా ఆ నీళ్లు లేని బావిలో నుంచి పైకి తీశాడు. అన్నయ్య పెద్దనే పైకి తీశాడు, 4 అన్నీ అమ్మేశాడు. దేవునికి స్తోత్రం. ఈ 4 అన్నీ అమ్మేసి వచ్చినటువంటి డబ్బుతో జల్సాలు చేశాడు యోధా అన్నయ్య. కానీ యోసేపు నమ్మినటువంటి దేవుడు అతన్ని ఎంత మాత్రం కూడా వదిలిపెట్టలా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆ 17 సంవత్సరాల ప్రాయములోనే అటు ఒక నమ్మకం, ఒక నిరీక్షణ ఉంది. నా దేవుడు నన్ను ఎంత మాత్రం కూడా చేయి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అమ్మ నాన్న దూరమైనా అంతా వెలివేసినా, పాడదా, అమ్మ నాన్న, అమ్మా అందరూ చెప్పలు కదా. కొంతమంది దేవుడు చేతులు ఇచ్చారు, చప్పలు పట్టాలి. నా తోడు నీడా నీవేనయ్యా, వెక్కి వెక్కి ఏడొచ్చినా, వెక్కిరింతల పావే, వెక్కి వెక్కి ఏడొచ్చినా, వెక్కిరింతల నా పక్షమున నిలచుకోడా, నన్ను రాచు కానెన్నడు నాగను, అయ్యా కానెన్నడు నాగ. దేవునికి స్తోత్రం. ఏడుస్తున్నాడు యోసేపు. అమ్మ నాన్న దూరం అయిపోయారు, అయిన వారు నన్ను మోసం చేస్తున్నారు, ఏం చేయాలి, ఎవరున్నారు నాకు అని అనుకుంటూ ఒక్కడిగా ఏడుస్తున్న సందర్భాలలో నా ప్రభు తోడుగా ఉన్నాడు, నా ప్రభు అండగా ఉన్నాడు. ఆయన ధైర్యాన్ని క్షమించాలి, ఆయన హృదయమును ధైర్యపరిచాడు. ఇష్మాయేలుడు ఆ గుంపాలకు వెళ్తూ ఉంటుంటే యోధానియా, ఐలారా ఇటరండి, మా దగ్గర ఒకడు ఉన్నాడు, అమ్మేయాలనుకుంటున్నాం, ఎంత ఇస్తారు, బేరం పెట్టాడు ఇష్మాయేలుకి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున చాలా మంది మనుషులు వారికి ఉండేటువంటి చాలా మందిని అమ్ముకుంటున్నారు, వారి నిజాయితీని అమ్ముకుంటున్నారు, వారి ధైర్యాన్ని అమ్ముకుంటున్నారు. ఆ ధైర్యాన్ని ఇచ్చిన దేవుని దగ్గర బ్రతిమలాడడం మానేసి, ఆ ధైర్యం ఇచ్చిన దేవుని దగ్గర మొరపెట్టడం మానేసి ఆ ధైర్యాన్ని అమ్ముకొని బ్రతుకుతున్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీకు ఎక్కడైనా ఆనందం దొరికేది ఎక్కడైనా ఉందంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి. కీర్తన గ్రంథం 16:11 ఇదిగో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదా, నీ చేతులు నిత్యము సుఖముల కలో. నువ్వు నన్ను ఏం చేస్తావు, ఆదరిస్తావు, ప్రేమిస్తావు, ఓదారుస్తావు, నా అండగా ఉంటావు. ఎవరున్నారండి ఈ రోజుల్లో, ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ ఇష్మాయేలుకి అమ్మివేయబడ్డాడో వెళ్ళిపోతూ కూడా ఒరే నన్ను ఎప్పుడు విడిపిస్తారని అన్నాడా, అడిగాడా? యోసేపుకు ముందే తెలుసు, ఇప్పుడు నేను అమ్మివేయబడ్డానంటే నా దేవుడు నా దర్శనాన్ని నిజం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనకి శ్రమలు వచ్చినాయి అంటే ఆయన మన జీవితాలు ఏ వాగ్దానం అయితే చేశాడో అది నెరవేరుస్తున్నాడని గుర్తుపెట్టుకో, అది తప్పక నెరవేరుతుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కష్టపడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. కష్టపడ్డవాడు ఎప్పుడైనా ఒక మెట్టు ఎక్కుతాడే తప్ప దిగడం. ఆమె కొంతమంది లాగడానికి చూస్తారు, వాడు పడేయడానికి చూస్తారు. దేవునికి స్తోత్రం. ముచ్చటగా 3 విషయం చెప్పి నేను ముగిస్తున్నా. చదవండి. కీర్తన గ్రంథం 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకుని, రెండో లైన్,
ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకును. 3 యెహోవా కొరకు కనిపెట్టుకును. దేవునికి స్తోత్రం. ముందేమో యెహోవా కొరకు కనిపెట్టుకున్నాడు, మరి చివరిలో కూడా యెహోవా కొరకు కనిపెట్టుకున్నాడే. రెండిట్లకి చాలా తేడా ఉంది. దాని అర్థం ఏంటంటే, ఏ ఆధారము లేనప్పుడు యెహోవా కొరకు ఎలాగైతే కనిపెట్టుకున్నావో, ఇప్పుడు నీ హృదయాన్ని నిబ్బరం చేసుకొని ఆయన మీద ఆధారపడ్డావో, ఆయన్ని లేవనెత్తిన తర్వాత ఆయన మీద నమ్మకం పెట్టుకో. దేవునికి స్తోత్రం. కొంతమంది చూడండి, ఒక మెట్టు ఎక్కేసరికి కింద వాళ్ళు కనబడరు. బాగా ఆలకించాలి. ఒక మెట్టు ఎక్కేసరికి కింద ఉన్నవాళ్ళు మీరా, కొంతమంది భలే మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు నేను చాలా వరకు గమనించాను. చాలామంది సేవకుల్లో కానీ, కుటుంబంలో కానీ, అక్కా చెల్లెల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాలన్నీ నేను గమనిస్తూ ఉన్నప్పుడు నా దేవుడు మనల్ని హెచ్చించే కొద్దీ ఆయన దగ్గర ఒదిగుండాలిగా. చెట్టు అంటది ఎదిగినప్పుడల్లా ఒదుగుండమని చెప్తారు చెట్టు. దేవునికి స్తోత్రం. ఎంత ఎత్తుకెదిగినా ఈ రెమ్మలన్నీ కూడా వంగలేదనుకోండి, ఈ చెట్టుని ఏం చేస్తారు చెప్పండి? చెప్పాలంటే నరికేస్తారు. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇప్పుడు మరొకసారి యెహోవా కొరకు ఎందుకు కనిపెట్టుకోమంటున్నాడంటే, నా దేవుడు నిన్ను హెచ్చించాడు, నా దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేశాడు, ఆయన నిన్ను గొప్పగా చేసినప్పుడు ఎక్కడైనా దేవుడు మర్చిపోతావేమో. సొలొమోను అంటాడు, ప్రభువా ఒకవేళ నేను దొంగతనం చేసి నీకు చెడ్డ పేరు తీసుకొస్తానేమో, అటువంటి దొంగతనం నేను చేయకూడదు. ఒకవేళ ఎక్కువగా తినేసి యెహోవా ఎవడెత్తానేమో, అలా కూడా అనుకుంటా. తగినంత ఆహారము ప్రతిరోజు నాకు ఇవ్వయ్యా. దేవునికి స్తోత్రం. చెప్పండి, 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మా 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఆయన మనం మర్చిపోలేదు. మన మరణం వరకు ఆయనను మనం మర్చిపోకూడదు. అందుకని 3వది అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుగా. ఇంకో మాట చెప్పినా, నా దేవుడు ఎప్పుడైతే యోసేపు ఇష్మాయేలు చేతికి పంపించాడో, ఇష్మాయేలు చేతి నుంచి పొతిఫర్ చేతికి తీసుకొచ్చాడో, ఈ పొతిఫర్ ఇంటిలో బానిసత్వ బ్రతుకుతున్నప్పుడు, దాసుడిగా బ్రతుకుతున్నప్పుడు, ఇదిగో ఆ పొతిఫర్ భార్య ఇతను పట్టుకోవడానికి, ఇతను బంధించడానికి, ఇతను అవమానపాలు చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించిందో పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. వెంటనే అతను జైలు పాలు చేసింది, బందీగృహంలో వేసేసింది. అంత అయిపోయిన తర్వాత అయినా ప్రభును మాత్రం విడిచిపెట్టల యోసేపు. దేవునికి స్తోత్రం. లోపల ఉండేటువంటి పానాదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి, వీరందరికీ కూడా నా దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శన భావాన్ని ఆయన వెంటనే 3 రోజులు పరిష్కరించాడు. ఆ 3 రోజులు అయిన తర్వాత బయటకు వచ్చారు. నా దేవుడు వారికి మరలా ఉద్యోగాలు ఇచ్చాడు. యోసేపు అంటాడు పానాదాయకుల అధిపతి, అయ్యా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇదిగో ఆ రాజుగారికి గిన్నె అందించేటప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకుని రాజుగారితో చెప్పాయా. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడా? గమనించాలి, చెప్పాడా? ఒక మెట్టు పానాదాయకుల అధిపతి ఎక్కిన తర్వాత ఆ యోసేపు యొక్క జీవితం గురించి మర్చిపోయాడు. నేను అంటాను, నా దేవుని యొక్క ఆధీనంలో, నా దేవుని యొక్క కనుచూపు మేరలో మనం ఉన్నప్పుడు ఎవడు మర్చిపోతాయేంటి, ఎవడు గుర్తుపెట్టుకుంటే ఏంటి? ఆయన కనుచూపు మేరలో మనం ఉన్నాం. ఆమె ఆయన దృష్టి మన మీద ఉందండి. హల్లెలూయా. మనుషులు మర్చిపోతారు, దేవుడు మర్చిపోతాడా? మాట్లాడాలి. మర్చిపోతాడా? ఈ రోజున మనుషులకు హంగులు ఆర్భాటాలు ఎక్కువయ్యే కొద్దీ ప్రభు సన్నిధిని మర్చిపోతున్నారు, మనుషులు మర్చిపోతున్నారు, దేవుని సేవకులు మర్చిపోతున్నారు, దేవుని సంఘాన్ని మర్చిపోతున్నారు. నేను అంటాను, నా దేవుడు ఎప్పుడు ఎవరిని మర్చిపోలేదా, ఎవరిని విడిచిపెట్టలేదా? ఈ యోసేపు ఎప్పుడైతే అక్కడే ఉండిపోయాడో, ఒకరోజున రాజుగారు బర్త్డే వచ్చింది, ఆ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి, నా దేవుడు దర్శనం ఇచ్చాడు. ఈ దర్శనంలో అతని యొక్క అయోమయకానికి ఏమైందో తెలియదు కానీ, ఏం చేయాలో తెలియదు కానీ, అలాగే ఉండిపోయి అనేక మందిని పిలిచాడేమో కానీ ఏ ఒక్కరు కూడా ఆ కళభావాన్ని, దర్శనాన్ని ఎవరు చెప్పలేకపోయేసరికి అప్పుడు పానాదారికి గుర్తొచ్చింది, అధిపతి గుర్తొచ్చింది. అయ్యా ఇదిగో మనక ఆ జైల్లోనే ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు యోసేపు, అతని కళల భావం చెప్పగలడయ్యా అని ఎప్పుడైతే బయటికి తీసుకురమ్మనగానే, బయటికి తీసుకురాగానే యాక రాజుగారికి వచ్చినటువంటి కళని చెప్పగానే దాని భావం చెప్పాడు. అర్థమైంది రాజుగారికి, రాజా 7 సంవత్సరాలు విరివిగా పండేటువంటి ఆ 7 సంవత్సరాలు రాబోతున్నాయి, పంట ఎక్కువగా పండుతుంది, మనకు 7 సంవత్సరాలు వస్తాయి. ఆ 7 సంవత్సరాలు ఎక్కడా లేనటువంటి కరువు అతి విస్తారంగా వస్తుంది. ఇది జరగబోయేటువంటి కాలం నా ప్రభు భవిష్యత్తులో నీకు ముందుగానే చెప్పించాడు. ఈ మాటలని చెప్పగానే మరి దీన్ని ఏం చేయాలి, ఎలా పరిష్కరించాలి అని రాజు అడిగానే యోసేపు గారు మొత్తం అన్ని కూడా వివరించి చెప్పాడు. దేవునికి స్తోత్రం.
ఇంకా వివరించి చెప్పని రాజుగారికి అర్థమైంది, ఎవరు వరే నువ్వు జైల్లో ఉండాల్సినోడు కాదురా, ఇదిగరా ఒక గుర్రం ఇచ్చాడు, ఒక రథం ఇచ్చాడు, ఆ రెండో రథం మీద ఇతను ఎక్కించాడు, అతను ఉంగరాన్ని అతను తొడిగించాడు, అతను అధిపతిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఒక అధికారి అయిపోయాడు యోసేపు. ఇప్పుడు మర్చిపోయాడా యెహోవాను? దేవుని మీద ఆధారపడ్డ మర్చిపోయాడా? యెహోవా కొరకు కనిపెట్టుకోవడం మర్చిపోయాడా? అన్నలందరూ వచ్చారు, అన్నలందరూ చూస్తూ ఉన్నారు, సాష్టాంగపడ్డారు, వారికి కావలసినటువంటి ఆహారం ఇచ్చాడు, వారి దగ్గర నుంచి రోకలు తీసుకున్నాడు. వాళ్ళందరూ చూస్తుండగానే దుఃఖం ఆపుకోలేక లోపలికి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. నేను అంటాను యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరూ కూడా ఒంటరిగా ఉన్నట్టుగా చరిత్రలు ఎక్కడ? నా ప్రభు వారి పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఏది కావాలో ఆయన అడుగు, ఆయన ఇస్తాడు. 2 అడిగిన తర్వాత నీ హృదయం నిబ్రం చేసుకొని ఆయన మీద ఆధారపడు. 3 ఆయన ఇచ్చిన తర్వాత మరలా ఆయన కొరకే కనిపెట్టుకో. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. అలాగైతే ఇదిగో ఈ దావీదు గారి జీవితంలో, వారి కుటుంబ జీవితంలో నా ప్రభువు జరిగించినటువంటి ప్రతి మేలులు ఇంకను ఆశీర్వాదకరముగా నా ప్రభు మార్చును గాక. ప్రతి విషయంలో నా దేవుడు ద్వారాలు తెరుచును గాక. ప్రతి అప్పుల భారము నుంచి ప్రభు విడుదలనిచ్చును గాక. వారి పిల్లల చదువులలో నా ప్రభు సహాయం చేయును గాక. వారికి ఇంటి సమస్యను నా ప్రభు తీర్చును గాక. వారి ఇంటి వారందరినీ ప్రభు రక్షించును గాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వారికే చెప్పారు పాస్టర్ గారు, మాకేం చెప్పలేదంటే ఈ కూడికలో పాల్పొందిన మనందరికీ ప్రభు దీవులు నిండుగా మెండుగా దయచేయను గాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? అందరూ చెప్పాలి, ఎవరి కొరకు? 2 ఏం చేయాలి? కనిపెట్టుకున్న మన హృదయాన్ని ధైర్యపరచుకోవాలి, నిబ్రంగా ఉంచుకోవాలి. 3 నా దేవుడు ఎప్పుడైతే అన్ని విషయాలు ఇస్తాడని, అన్ని కార్యాలు చేస్తాడని నమ్ముకున్న మరలా ఆయన మీదే కనిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. మనం అంటాం, ఒక మాట చెప్తాం, గుర్తుపెట్టుకోండి, ఇనుముని ఎవరు పాడు చేయరు. పాడు చేస్తారా? ఇనుముని ఎవరైనా పాడు చేస్తారా? మరి ఇనుము ఎలా పాడైపోద్ది? స్తోత్రం, ఎలా పాడైపోద్దండి? దానికి అదే. దేవునికి స్తోత్రం. నేను అంటాను, మన ఆధారం యేసయ్యనైనప్పుడు, నా ప్రభు మనకు ఆధారమైనప్పుడు మరలా మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఇచ్చేవాడు ఆయనే. ఆమేన్. యోబు గ్రంథంలో అంటాడు, ఒకని గాయపరచువాడును నేనే, గాయమును కట్టువాడును, హెచ్చించేవాడును నేనే, తగ్గించేవాడును. మరి ఆయనే మనకు ఆధారం అయినప్పుడు ఆయన తప్ప ఎవరున్నారని మనకి? ఆమేన్. కాబట్టి ఆయన కొరకు కనిపెడదాం, మన హృదయం నిబ్రం చేసుకుందాం, ప్రభు మీద మరొకసారి కనిపెట్టి ప్రభు ఇచ్చే దేవుని కుమ్మరించుదాం. అటువంటి ఆశీర్వాదాలు గొప్ప చేసుకుందాం. ప్రభునామాన్ని ఇంకనూ గణపరిచి ఆయన రాకడలు ఎత్తపడదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరికీ నిండుగా మెండుగా దయచేయును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన ఉందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనందరితో సూటిగా తేటగా మాట్లాడారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల గుండా వెళుతున్నావో, ఎవరి మీదైతే ఆధారపడి బ్రతుకుతున్నావో, ఎవరైతే నాకు ఉపకారం చేస్తారనుకున్నావో, ఈ లోక మనుషులు, లోకపరమైనటువంటి అధికారులు, వారెవరు కూడా నీ అక్కరలు తీర్చలేదే, ఎవరు కూడా నిన్ను పలకరించలేదే, ఎవరు నీ తోడు రాలేదే. నీ కన్నిటిని తుడిచే దేవుడు యేసు ప్రభు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదని చెప్పగలిగిన వారముగా మనం ఉన్నామా? యెహోవా కొరకు కనిపెట్టుకునేటువంటి వారముగా మనం బ్రతుకుతున్నామా? మన హృదయం అంతటా కూడా ధైర్యం తెచ్చుకొని నిబ్రమగా ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నామా? 3వది అంటాడు, అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేసినప్పుడు ఆయన కొరకే కనిపెట్టుకొని ఉండగలమా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మన ప్రభునందరితో సూటిగా మాట్లాడాడు. ఆయన మన హృదయాన్ని సంధించాడు. ఇంతకాలం ఎక్కడున్నావు? ఎవరి మీద ఆధారపడ్డావు? ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు? నీ ఎదురు చూపులు ఎలా ఉన్నాయి? అయ్యో మా వాడు వస్తాడే, నన్ను చూస్తాడే, రాకుండా పోతాడా? అయ్యో నా కూతురుందే, ఆ కూతురు వస్తుందే, నన్ను చూస్తారులే అని అనుకుంటూ ఎంతకాలం కాలు గడుపుతున్నావు? ఎంతకాలం వారి కొరకు వీళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు? ఆదరించే దేవుడు నీకుండగా,
నీ కన్నీరు తుడిచే దేవుడు నీకుండగా, నీ యొక్క మనోవేదనను తొలగించే దేవుడు నీకుండగా, ఆ నజరుడైన యేసు ప్రభు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్న రాహేలమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం. మైక్ తీసుకోండి, చిన్న ప్రార్థన. స్తోత్రం. తదుపరి పెద్ద పాస్టర్ గారు ప్రార్థన అనిపిస్తారు. నింపండి. చేసిందా అమ్మ చేస్తుంది. స్తోత్రం. సఫలపరచండి. ప్రభు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. తల్లిగారి విషయంలో కూడా మీరు గొప్ప కార్యం చేయమని అడుగుతున్నామయ్యా. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధుడ గొప్ప దేవ, జీవాధిపతికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి కొడుకు జరిగించుకున్నారు తండ్రి. వాక్యం ఉంది ప్రభువా, మీ దాస్తులను మీరు మాట్లాడి మీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు. నేను ఎందు నేను కనిపెట్టుకున్నప్పుడు కూడా తీర్చేవాడు ప్రభువా. మా పక్షా నుండి కార్యం చేసే దేవుడు మాట్లాడు. చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నాయన కూడా ప్రభావ కనిపెట్టుకుని ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రభావ జరిగించండి. కావాల్సిన చదువులు మీరు తోడండి ప్రభావ. వారి దుఃఖాన్ని నూరెద్దరుగా బలం తీసి నానాటికి ఒక కుటుంబాన్ని వచ్చిన సంఘటనలు మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దీవెన మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం, సమాధానం ఇంతవరకు ఆయన మాటలు మనందరికీ సకల పరిశుద్ధులకు బలహీనులుగా వారందరినీ ప్రభు బలపరచుకుని స్వస్థపరిచి లేవనెత్తి ప్రాముఖ్యంగా ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న దావీదు కుటుంబానికి చేరుకుని వచ్చిన మనందరికీ దేవుడు సదాకాలం తోడండి, తన రాకడ పర్యంత వరకు మనందరిని నమ్మకముగా నడిపించి వాడుకునుగాక. ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. నేను మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. అందరికి వందనాలండి. ప్రియ దేవుని